కులగణనలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు. దేశంలో జనగణనతో పాటుగా కులగణన చేస్తామని ప్రకటించడం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ విజయమని అన్నారు. రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లు చేసి ఇచ్చిన హామీ నెరవేరిందని అన్నారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఇక కాంగ్రెస్ దేశంలోనే బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఇది నిదర్శనమని అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ గారి ఆకాంక్షలకు అనుగుణంగా భారత్ జోడో యాత్రలో ఉన్నటువంటి అసమానతలను గమనించి కులగణ సర్వే జరగాలని ఆనాటి నుంచి డిమాండ్ చేస్తున్న రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 4వ తేదీ 2024 నాడు ప్రారంభించి ఫిబ్రవరి 4, 2025 నాటి వరకు నివేదికగా దాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చి కుల సర్వేతో పాటుగా 42% బీసీలకు స్థానిక సంస్థల్లో అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాల్లో చేయడానికి బిల్లును ముందుకు పంపడం జరిగింది. इस देश में जिनकी जितनी आबादी है उनको उतना हिस्सेदारी मिलना चाहिए అనేటువంటి స్లోగన్ని ఈరోజు తెలంగాణలో అధికారంలో నుండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అది ప్రాక్టికల్గా మా నాయకుడు చెప్పాడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆకాంక్షతో తీసుకుని మరి వెనుకబడ్డ జాతులు ఇంకా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడపదొక్కని సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అంతరం తొలగించాలన్న ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఈరోజు అందరి ముందర ప్రజెంటేషన్ చేస్తూ ఎవరికి ఎంత శాతము జనాభా ఉంటే వారికి అంత శాతము వాళ్ళకు అడ్వాంటేజెస్ కూడా ఉండాలి. ఓ సర్వే ద్వారా వాళ్ళకి రిజర్వేషన్స్లో కానీ పొలిటికల్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ అన్ని విధాలు కూడా వాళ్ళను అప్లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందన్న ఆలోచన వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం 2023లో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ఈ కులగణన చేయాలి అన్న ఉద్దేశంతో ముందుకు పోయి ఒక సక్సెస్ఫుల్గా కులగణన చేసిరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎంపీలు రాజ్యసభ ఎంపీలను పిలిచి ఈ కులగణన చేసిన విధానాన్ని దీంట్లో తీసుకున్నటువంటి జాగ్రత్తలను ఎంత పారదర్శకంగా ఈ కులగణన చేసిరో